సత్య. నమస్తే. నమస్తే అన్నయ్య గారు. ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం. ఎమ్మెల్యే గారికి జిందాబాద్, ఎమ్మెల్యే గారికి జిందాబాద్, ఎమ్మెల్యే గారికి జిందాబాద్, ఎమ్మెల్యే గారికి. మన లెజెండ్, మన ప్రియతమ నేత ఎమ్మెల్యే గారిని వేదికను అలంకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన నియోజకవర్గంలో తప్ప ఇలాంటి ప్రోగ్రాం ఇంకెక్కడా లేదు. ఇది ఏర్పాటు చేసిన మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే మహానంది గారు నిజంగా అభినందనీయులు. సత్య మన పక్కనే ఉన్నాడు. మనిద్దరిని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం గురించి మనకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ అందరికీ ఈ ఉగాది రోజున ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మీ ముందు పెట్టాము అంటే ఇట్స్ జస్ట్ ఫ్రెండ్లీ పాలిటిక్స్. నాయకుడు అనేవాడు జనంలో కలిసిపోవాలి, ప్రజల అవసరాలు తీర్చగలగాలి. నాయకుడంటే 4 ఓట్లు అడగడం, పేపర్లకి మీడియాకి పోజులు ఇవ్వడం కాదు. జనమంతా నా కోసం, జనంతో నేను అనుకునేవాడు. మీరు వేరు, నేను వేరు కాదు. మీతోనే ఉంటాను, మీతోనే చస్తాను. ఈ పోటీల్లో 6 జంటల్ని ఎంపిక చేస్తాం. ఫస్ట్ ప్రైజ్ 50,000 రూపాయలు. అలాగే కొన్ని నియమాల్ని పాటిస్తూ ఆ జంటల్ని ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు ఎంపికైన జంటల పేర్లని మన యాంకర్ చదివి వినిపిస్తారు. మొదటి జంట మణమ్మ విశ్వనాథం. రెండవ జంట సుకన్య సుబ్బారావు. ఇప్పుడు మూడవ జంట పేరు అనౌన్స్ చేయబోతున్నాను. నేను సెలెక్ట్ కాకపోతే ఇంటికెళ్ళాక నీకు ఉగాది పచ్చడే. మధ్యలో నేనేం చేసాను తిప్పు? సెలెక్ట్ కాకపోవడంలో నా తప్పే ఉంది. నాలో ఉండకపోవడం నీదే తప్పు. త్రిపుర సుందరి దయాకర్. తిప్పు మంజు, ఈ ప్రోగ్రాం మొత్తం సత్యానే దగ్గరుండి చూసుకుంటున్నాడంట.
అవును, సత్య కండక్ట్ చేస్తున్నాడు అంటే ఎలాంటి పక్షపాతము చూపించడు. తను చాలా కరెక్ట్. కరెక్ట్ అని నీకు చెప్పాడా? సత్యతో నాకు పెళ్ళై ఉంటేనా సత్యాను బలవంతంగానైనా ఇలాంటి కార్యక్రమానికి తీసుకొచ్చేదాన్ని. ఏం ఆలోచిస్తున్నావు సంధ్య? ఆహాహా, ఏం లేదు. ఈ కాంపిటీషన్లో బెస్ట్ కపుల్కి 50,000 ఇస్తారంట. ఆ అదృష్టవంతులు ఎవరా అని ఆలోచిస్తున్నాను. 50,000 మనం ఎలాగైనా సంపాదించుకోవాలి. ఆ మణమ్మకు మాత్రం రాకూడదు. తిప్పు, ఆ మనమ్మ కొడుకే ఇదంతా కండక్ట్ చేస్తున్నాడు. తల్లి కదా అని ఆవిడ్ని సెలెక్ట్ చేస్తే నేను ఊరుకుంటానా? గత్తర్ గత్తర్ చేయను. పోటీలో ఎంపికైన మరో జంట అమ్మా దుర్గమ్మ తల్లి, మా జంటని ఎంపిక చేయి తల్లి. 50,000 ప్రైజ్ మనీ అంట. మంచి పట్టు చీర కొనుక్కొని ముందు నీకు పెడతాను తల్లి. ఆ తర్వాత నేను కట్టుకొని అమృత అండ్ సూర్య. అత్తయ్య, పోటీకి ఎంపికయ్యాము. అత్తయ్య, ఇప్పటికే మన మీద ఏడ్చి చచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మణమ్మ పొగర్ని అణగొట్టాలంటే అసలు సెలెక్ట్ అవ్వకపోయి ఉంటే బాగుండేది. మరే బెస్ట్ కపుల్లో ఈ మణమ్మ ఓడిపోవాలి. ఇప్పుడు సెలెక్ట్ అయిన జంటలు ఒకసారి లేచి నిలబడండి. ఇంకో జంట ఉండాలి కదా, ఎవరో లేచి నిలబడండి. సత్య మల్లిక్ మన పక్కనే ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. మరో జంట పేరు సుకన్య అండ్ సుబ్బారావు. మలిక్, ఎవరి సుకన్య సుబ్బారావు జంట? ఏమో. పేర్లిచ్చిన వారిలో ఒక జంట ఇంకా రాలేదు. ఇక్కడ టైంకి పార్టిసిపేట్ అవ్వకపోతే వాళ్ళ పేర్లు క్యాన్సిల్ చేస్తాం. ప్రైసెస్ క్యాన్సిల్ అయినా పర్వాలేదు, ప్రాణాలు పోతే తిరిగి రావు. అలాగే. సార్, సెలెక్ట్ అయిన వాళ్ళలో ఒక జంట రాలేదు, మరి ఎలా సార్? ఏమైంది మలిక్? పేర్లిచ్చి సెలెక్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళారు రాకుండా? ఇలాంటి అవకాశం ఎవరు వదులుకోరు. మరి వీళ్ళు రాలేదేంటి? వాళ్ళ పేర్లేంటి? సుకన్య సుబ్బారావు అనుకుంటా. ఈ ఉగాది ఉత్సవాలు పెట్టిందే సత్యని మంజుని భార్యాభర్తలుగా ఒకటి చేయడానికి. వాళ్ళిద్దరూ విడిపోతున్న ఈ సమయంలో దీన్ని మనం ఉపయోగించుకుంటే మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది.